గుంటూరులో ట్రాఫిక్ సమస్య నిత్యం పెరిగిపోతుంది. మార్కెట్ సెంటర్, మణి హోటల్ సెంటర్, నాస్ సెంటర్, కొత్తపేట హాస్పిటల్ రోడ్, నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్, ఏటీ అగ్రహారం అండర్ గ్రౌండ్, ప్రభుత్వ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలలో ట్రాఫిక్కు నిత్యం అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో ఉద్యోగస్తులు, స్కూల్ పిల్లలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోతున్నారు. గమ్యస్థానాలకు చేరలేకపోతున్నారు. గుంటూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారం గురించి వైకేటీవీ గుంటూరు డీఎస్పీ శ్రీనివాసరావు వివరణ కోరింది. ఉదయం సాయంత్రం పూట ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వాస్తవమే అయినా ఎవరికీ ఇబ్బంది లేకుండా వాహనాలను పంపిస్తున్నామని చెప్పారు. పాత గుంటూరు మణి హోటల్ సెంటర్, రాజశేఖర్ రెడ్డి బొమ్మ సెంటర్ దగ్గర ట్రాఫిక్ ఇక్కట్ల నియంత్రణకి ప్రయత్నం చేస్తున్నామంటున్న గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ బి శ్రీనివాసరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య, దాని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. శ్రీనివాస్ గారు, చెప్పండి సార్, ఇక్కడ గుంటూరులో రైల్వే స్టేషను, మార్కెట్ సెంటరు, లాలాపేట పోలీస్ స్టేషను, మనీ హోటల్ సెంటరు, ఈ పాత బారం పంజా మసీదు వైపు ఉన్న ప్రధాన కూడల్లో వాళ్ళు అక్కడ నడి రోడ్డు మీద వ్యాపారం చేయటం, దీనికి ప్రధాన కారణం ఏంటి? గుంటూరులో ట్రాఫిక్ అనేది ఒక సమస్య. కొన్ని పాయింట్లో ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉందని చెప్తా ఉన్నారు. దాని పరంగా మేము చెప్పగలిగేది ఏంటంటే, గుంటూరులో ట్రాఫిక్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఇంత ముందు శంకర్లాల్ ఫ్లైఓవర్ ఉండేది, కంకరగూడ ఫ్లైఓవర్ ఉండేది. వీటి మీద ఇబ్బంది లేకుండా సాఫీగా నడుస్తూ ఉంది. కానీ శంకర్లాల్ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉండటం వల్ల అటు పోయే ట్రాఫిక్ అంతా కానీ మనం డైవర్ట్ చేయాల్సి వస్తూ ఉంది. ఆ డైవర్ట్ చేయటంలో ఇబ్బంది ఏంటంటే, మనకి మెయిన్ ఈస్ట్ వెస్ట్ రెండు డివిజన్లు కలిపేది మనకి రెండే పాయింట్లు. ఇంతకుముందు ఏది కంకరగూడ ఫ్లైఓవరు, శంకర్లాల్ ఫ్లైఓవర్ రెండు ఉన్నాయి. మనకి ఏంటంటే అటు నుంచి వచ్చే అంతా కూడా మనకి అరణల్పేట ఫోర్త్ లైన్ నుంచి వెళ్ళిన తర్వాత మూడొంతల కింద నుంచి ఎన్ఆర్ఐ కాలేజీ, బోసుబొమ్మ, భగత్ సింగ్ బొమ్మ మీదుగా మనం బస్ స్టాండ్కి వెళ్ళాల్సి వస్తా ఉంది. ఆ రోడ్డు అందులో అక్కడ ఏమవుతుందంటే, ఆ 3 వంతెల దగ్గర అనేది నేరో అవటం వల్ల అక్కడ స్లో అవుతుంది, ట్రాఫిక్ స్లో అవుతుంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే కావడం లేదు. ఈ పరిస్థితుల్లో కూడా మాకు మా ఎస్పీ గారి నుంచి సూచనలు తీసుకొని, మా ఎస్పీ గారు ఇంత ముందున్న స్ట్రెంత్ కన్నా ఇంకొక 15 మందిని అదనంగా ఇవ్వటం, ఆ యొక్క మెన్నందతో కలిపి మేము ఏం చేస్తున్నామంటే, ఎక్కడా కానీ ప్రజెంట్ ట్రాఫిక్ ఎక్కడ జామ్ లేకుండా ఫ్రీ ఫ్లో అయితే వెళుతూ ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో స్లో అవుతున్న కూడా వాస్తవం. మనకు ముందుకైతే ఎన్ఆర్ఐ స్ప్రింగ్స్ దగ్గర, ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గర వరకు చూసుకొని అక్కడి నుంచి మనం డైవర్ట్ చేస్తాం టువర్డ్స్ శివాలయం, భగత్ సింగ్, బోధుమని డైవర్ట్ చేస్తున్నాము. ఆ విధంగా వెళ్ళిన తర్వాత టువర్డ్స్ లెఫ్ట్కి వెళ్ళి గవర్నమెంట్ మన హాస్పిటల్ రోడ్డు వెళ్తూ ఉన్నాయి. అట్లని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మన భగత్ సింగ్ బొమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 60 అడుగుల రోడ్డు నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్లాల్సి వస్తూ ఉంది. ఈ ప్లేసులో ఉన్న రోడ్లు నేరో రోడ్లు అవటం వల్ల కొంత కంజెషన్, దాంట్లో మొత్తం హెవీ ట్రాఫిక్ ఇట్లా రావడం వల్ల కొంచెం స్లో అవుతున్నమాట మాత్రం వాస్తవమే. కానీ ఎక్కడ జామ్ అనే పరిస్థితి కనిపించలేదు. అలాగే మన చెప్పినట్టుగా ఇప్పుడు కంకరగూడ ఫ్లైఓవర్ కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో కంకరగూడ ఫ్లైఓవర్ అంటే మనకి మార్నింగ్ టైం పర్టికులర్ గా సోమవారం మరియు శనివారం రోజు హెవీ ట్రాఫిక్ నడుస్తూ ఉంటది. ఆ టైంలో ఏ మాత్రం కొంచెం బ్రేక్ డౌన్ అయినా కానీ ట్రాఫిక్ ఇబ్బంది అవుతా ఉంది. ఎందుకు, మన కంకర ఫ్లైఓవర్ మీద వచ్చిన తర్వాత రీసెంట్ గా మేము చూసాం. కంకర ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. ఆ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఆ వెహికల్ ని మళ్ళీ పైన కింద తోయాలంటే దాదాపు టైం పడుతుంది. ఆ టైంలో ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అయ్యి జామ్ అవుతా ఉంది. ఇటు పోవడం వీలుగా జామ్ అవుతుంది. ఆ టైం దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ 40 మళ్ళీ మీకు కష్టపడాల్సి వస్తూ ఉంది. కష్టపడి ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ ఎలాంటి కంకర ఫ్లైఓవర్ మీద ఎలాంటి వెహికల్ ఆకపోయినట్టయితే ప్రశాంతంగా వెళ్ళిపోతా ఉంది. అదేవిధంగా మనకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రతి ఒక్క రోజు కూడా ఉదయం పూట మనకి గుజ్జంగూడ సెంటర్ నుంచి కానివ్వండి, విద్యాలయం నుంచి కానివ్వండి, కాలేజీ బస్సులు చాలా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి. మనకి ఎక్కడ విజ్ఞాన్ కాలేజ్ కానివ్వండి, విట్ కాలేజ్ కానివ్వండి, ఎస్ఆర్ఎం కానీ, అమృత కానీ, ఇవన్నీ కూడా బస్సులు మొత్తం అన్ని కూడా మొత్తం టౌన్లోకి వచ్చి టౌన్ నుంచి వెళ్తా ఉన్నాయి. ఆ టైంలో మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం కూడా మార్నింగ్ వచ్చేటప్పుడు మనకి గుజ్జంగూడ వచ్చేటప్పుడు కూడా కంకర ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ఆ పాయింట్ లో నెక్ టు నెక్ అంటే బంపర్ టు బంపర్ మాదిరిగా వెహికల్స్ వెళ్తా ఉన్నాయి. ఆ టైంలో కొంచెం స్లో అవుతున్న ఎక్కడ జామ్ అయితే కనిపించలేదు. ట్రాఫిక్ కొంత అంతరాయానికి తగిన సిబ్బంది ఉన్నారా మీ దగ్గర? ఏమన్నా కొరత ఉందా? సిబ్బంది అయితే ప్రస్తుతానికి ఉన్నారండి. అంటే మాకున్న స్ట్రెంత్ చాలా. మా ఎస్పీ గారు రిక్వెస్ట్, మా ఎస్పీ గారు 15 మంది 20 మంది మాకు ఇచ్చున్నారు. ఈస్ట్ కానీ వెస్ట్ కానీ 10 ఇచ్చున్నారు. వాళ్ళ వాళ్ళు ప్రశాంతంగా నడుపుతున్నాం. ఇంకా స్ట్రెంత్ బాగా చేయగలుగుతాం వాస్తవం చెప్పాలంటే. అదే విధంగా ఇంకోటి మనకి ఆటో సమస్య కూడా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మేము ఆటో, మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మేము ఆటోలో నెంబర్లు ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క నెంబర్ తీసుకున్న దాంట్లో ఒక స్కాన్ చేస్తే ఒక నెంబర్ మేము పోలీస్ నెంబర్ ఇస్తున్నాం. దాన్ని ఒక యాప్ ద్వారా క్రియేట్ చేసుకున్న తర్వాత వేరే ప్రైవేట్ తీసుకొని వాళ్ళ ద్వారా ఆటో నెంబర్ ఇస్తున్నాం. ఆ ఆటో నెంబర్ కనుక ఒక నెంబర్, సపోజ్ ఒక నెంబర్ 100 అనే నెంబర్ ఒక ఆటోకి వేసామంటే ఆ ఆటో నెంబర్ స్కాన్ చేసినట్లయితే దాంట్లో ఆ యొక్క బండి ఓనర్ ఎవరు, డ్రైవర్ ఎవరు, ఎప్పుడు దాకా దానికి ఫిట్నెస్ ఉంది, వివరాలు మొత్తం దాంట్లో రాగలుగుతాయి. కాబట్టి ఆ విధంగా నెంబర్ ఇవ్వడం అనేది మన నేరదులే అవకాశం ఉంది. దీని ప్రకారం నెంబర్లు ఇస్తున్నాం. ఆటో వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా నెంబర్లు ఏం చేస్తున్నాం. వీటి వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ సుమారు 14,000 నెంబర్లు మేము ఇచ్చున్నాం టౌన్ లో. ఇంకా మా ఇంకో 4-5 ఆటో నెంబర్లు అవి కూడా రెగ్యులేట్ చేస్తూ నెంబర్లు తీసుకుంటా ఉన్నాం.
దానివల్ల ఇప్పుడు ఏదైనా నేరం జరిగినా కానీ ఒకవేళ ఏదైనా ప్రయాణికులు మిస్ అవుతా ఉన్నారు. మిస్ అయినప్పుడు వాళ్ళు కనుక ఆ నెంబర్ చూసుకుని నెంబర్ మాకు చెప్పగలిగినట్లయితే ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఫోన్ చేస్తే ఆ వస్తువులు కూడా తెచ్చి వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఒక 10 టన్ జరుగుతా ఉంది. ఆ విధంగా ఇచ్చున్నాం. ఇది ప్రధానంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి సమస్య. అయితే గతంలో మాదిరిగా రోడ్లు ప్రశాంతంగా ఉన్నట్లయితే ఎటువంటి ట్రాఫిక్ ఉండదు. మాకు సిబ్బంది కొరత ఏమీ లేదు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ప్రయత్నం మేము భాగంగా చేస్తున్నాము. కొంత రోడ్ల ఎక్స్‌టెన్షన్ జరగటం, ఫ్లైఓవర్‌లు నిర్మాణంలో ఉండటం వల్ల ఇటువంటి ట్రాఫిక్ సమస్య అయితే ఉంది. ఎప్పటికప్పుడు క్లియర్ చేయటంలో మేము నిమగ్నమై ఉన్నామని చెప్పి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలపడం జరిగింది. వైకే న్యూస్ గుంటూరు స్పెషల్ కరస్పాండెంట్.